సౌజీ. వెల్కమ్ టు పూరి అండ్ సౌజీ శారీస్. ఈరోజు కూడా మంచి బ్యూటిఫుల్ శారీస్తో అయితే మీ ముందుకు వచ్చేసామండి. ఈరోజు చూపించే శారీస్ అన్నీ కూడా మీకు పార్టీ వేర్ శారీస్ చూపిస్తాము. న్యూ ఫ్యాబ్రిక్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. యాక్చువల్గా ఈ డిజైన్ వచ్చేసి మనము సెపరేట్గా డిజైన్ చేయించుకున్నాం. యాక్చువల్గా బ్లాక్ విత్ ఈ కాంబినేషన్ వచ్చింది కదా, ఓన్లీ 2 పీసెస్, ఐ మీన్ 2 కలర్ కాంబినేషన్సే అవైలబుల్గా ఉన్నాయి. బ్లాక్లోనే మనకి బార్డర్స్ అనేవి చేంజ్ అవుతాయండి. ఫ్యాబ్రిక్ నేమ్ వచ్చేసి కోసా సిల్క్, ప్యూర్ కోసా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఇలా జామ్దాని టైప్ ఆఫ్ వీవింగ్ వచ్చింది. బార్డర్స్ వచ్చేసి మనకి సాటిన్ బార్డర్స్లా వచ్చాయండి. చాలా మంచి ప్రీమియం ఫ్యాబ్రిక్ అండి, చాలా మంచి రిచ్ లుక్ ఉంది, లైట్ వెయిట్ ఉంది. శారీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు యాక్చువల్గా జామ్దాని శారీస్ బాగా ట్రెండ్లో ఉన్నాయి. సో సేమ్ అదే కోసా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద ఇదంతా కూడా మనకి వీవింగ్ వచ్చిందండి, జామ్దాని టైప్ వీవింగ్ వచ్చింది. చాలా బాగుంది శారీ అయితే. బట్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా లిమిటెడ్గా ఉన్నాయి. మేము స్పెషల్గా డిజైన్ చేయించుకున్నామండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ. ఓపెన్ చేస్తే మట్టుకి మంచి పార్టీ వేర్ శారీ అండి, చాలా బాగుంది. యాక్చువల్గా మంచి బ్రైట్ కాంబినేషన్లో ఉంది అండ్ లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. నేను ఓపెన్ చేసి చూపిస్తాను కదా, మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టస్సర్ జార్జెట్ శారీస్ అండి. ఇవి అయితే మనకి యాంటిక్ జెరీతోటి ఫినిష్ అవుతాయి. సో ఇది ప్యూర్ టస్సర్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో వస్తుంది. మనకి నార్మల్గా ప్యూర్ కడ్డీ జార్జెట్స్లో మనకి ఒక యాంటిక్ జెరీ ఫినిషింగ్ ఉంటుంది కదా, సో సేమ్ యాంటిక్ జెరీ ఫినిషింగే మనకి పవర్ లూమ్లో వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మనకి ప్యూర్ టస్సర్ జార్జెట్ ఫ్యాబ్రిక్, మంచి జెడ్ బ్లాక్ షేడ్ విత్ ప్యారెట్ గ్రీన్ షేడ్లో ఉంది. మీకు యాంటిక్ జెరీ ఫినిషింగ్ కావాలి, ప్యూర్ కడ్డీ జార్జెట్స్లో మీకు ఏదైతే ఫినిషింగ్ ఉందో అలా కావాలి అనుకుంటే చూస్ చేసుకోండి, మీకు బాగా నచ్చుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవి వచ్చి టస్సర్ జార్జెట్స్. అండ్ నెక్స్ట్ టస్సర్ జార్జెట్స్లోనే కొంచెం చిన్న బార్డర్, కొంచెం వీవింగ్ తక్కువవి కూడా ఉన్నాయి. సో ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది, దీనికి దానికి కూడా ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. మనకి ఓన్లీ ప్యూర్ టస్సర్ జార్జెట్ ఈ టైప్లోనే మనకి యాంటిక్ జెరీ ఫినిషింగ్ అయితే వస్తుందండి. నేను నెక్స్ట్ కొంచెం చిన్న బార్డర్స్ అన్నాను కదా, అవి మనకి గోల్డ్ జెరీ బార్డర్స్ తోటే ఫినిష్ అవుతాయి. సో వెళ్ళే కొద్దీ మీకు అన్నీ కూడా డీటెయిల్డ్గా చూపిస్తాను. అండ్ మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఈ శారీస్ చెప్పాను కదండి, స్పెషల్గా డిజైన్ చేయించుకున్న శారీస్, చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి అవుట్కమ్ అయితే. సో ప్యూర్ కోసా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద వచ్చింది, తట్టు కూడా మన అందరికీ ఇష్టమైన జామ్దాని వీవింగ్తో ఫినిష్ అయిందండి. అండ్ బోర్డర్స్లో వచ్చేసి సాటిన్ పట్టా బోర్డర్స్ అయితే వచ్చాయి. చాలా లైట్ వెయిట్ ఉంది. ఇంత హెవీ జెరీ వీవింగ్ వచ్చినా కూడా ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంది, ప్రీమియం క్వాలిటీలో ఉందండి, ప్రీమియం కోసా సిల్క్ ఫ్యాబ్రిక్. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా క్రీపర్ చూడండి, ఇదంతా కూడా జామ్దాని వీవింగ్ అంటే అసలు నమ్మగలుగుతున్నారా, ఎంత ఫైన్ ఫినిషింగ్ చేశారు. మంచి జెడ్ బ్లాక్ షేడ్ అండి, దీనిలో కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే యూజ్ చేశారు. మస్టర్డ్ ఎల్లో, పింక్, గ్రీన్ అండ్ జెరీ కూడా మనకి ప్రీమియం గోల్డ్ జెరీతో ఫినిష్ అయింది. మనకి బ్లాక్ విత్ కాంబినేషన్ మారుతుంది నెక్స్ట్ శారీలో, బట్ జెడ్ బ్లాక్ అనేది కామన్ షేడ్ అనమాట. ఈ బోర్డర్స్లో వచ్చేసరికి మనకి లావెండర్, మంచి లావెండర్ షేడ్ అండి. దట్టు కూడా మనకి ఇలా సాటిన్ పట్టా మీద రావడం వల్ల చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ బోర్డర్స్ ఎలివేట్ చేయటానికి ఇలా గద్వాల్ బోర్డర్స్తో ఫినిష్ అయిందనమాట. టెంపుల్ స్టైల్ ఆఫ్ జెరీ వీవింగ్తో ఫినిష్ చేయించాము. అసలు ఎక్సలెంట్గా వచ్చాయండి శారీస్ అయితే, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ ఈ బుటీ చూడండి ఎంత బాగుందో. బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి మీకు, ఇదంతా కూడా జామ్దాని వీవింగ్ అయితే వచ్చింది. చూడండి ఎంత ఫైన్గా ఉందో జామ్దాని వీవింగ్, చాలా లైట్ వెయిట్ వచ్చింది, వర్త్ అనమాట. నేను చెప్పే ప్రైజ్కి కూడా యాక్చువల్గా మీకు ఇదే షోరూమ్స్లో అయితే 8,000 8,500 వర్త్ ఉంటుందండి. బట్ మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్. చూడండి లుక్ అంతా కూడా చాలా ఎలివేటింగ్గా ఉంది, మీకు ఇలా పెట్టుకున్నా కూడా చాలా మంచి రిచ్ లుక్ ఉందన్నమాట. మీ దగ్గర ఒక పట్టు శారీ ఉన్నా అది రీప్లేస్ చేసి ఇదే కట్టుకుంటారు, ఎందుకంటే అంత లైట్ వెయిట్ ఉంది, అంత గ్రాండియర్గా ఉందన్నమాట శారీ అయితే. అండ్ సాటిన్ పట్టా వచ్చేసి జస్ట్ అలా ఊరుకోలేదు, మళ్ళీ ఇక్కడ గద్వాల్ బార్డర్తో ఫినిష్ అయింది. అండ్ మిడిల్లో వచ్చేసి మళ్ళీ ఇలా ఫైన్గా జెరీ వీవింగ్ క్రీపర్ డిజైన్ అయితే వచ్చిందనమాట. అసలు ఎంత చెప్పినా తక్కువే అండి శారీ గురించి, అంత బాగుందన్నమాట. అవుట్కమ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా క్రీపర్ డిజైన్ లాగా వచ్చింది, బ్యూటిఫుల్గా ఉంది అసలు. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. మనకి ఇలాగా జెరీ వీవింగ్
జెరీ వీవింగ్ పళ్ళు వచ్చింది. ఇది యాక్చువల్గా లగ్డీ పట్టి పళ్ళు ఇచ్చారు దీనిలో కూడా. అంటే యాక్చువల్గా మీకు బ్యాక్ సైడ్ అసలు జెరీ వీవింగే కనిపించదు. మీరు యూజువల్గా ప్యూర్ మష్రూ సిల్క్ వాటి మీద చూడొచ్చండి. దాని మీద మనకి ఇలాగా లగ్డీ పట్టి పళ్ళు వచ్చేది. సో సేమ్ అదే టైప్లో మనకి జెరీ కూడా ఫ్యాబ్రిక్లో మనకి మింగిల్ అయిపోద్ది అనమాట. సో యాజ్ ఇట్ ఈజ్ అలా ఇచ్చారు. చాలా బాగుంది యాక్చువల్గా. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్, సారీ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి. స్లీవ్స్కి వచ్చేసరికి మనకి ఇలా జెరీ బార్డర్ ఇచ్చారు. ఆల్రెడీ ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి హెవీ క్రీపర్ వర్క్ వచ్చింది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్, స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్. సో షేడ్ కాంబినేషన్ చూడండి, మంచి జెడ్ బ్లాక్ షేడ్ విత్ లావెండర్ షేడ్తో ఫినిష్ అయింది. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్. మీరు చక్కగా ప్లీట్స్ పెట్టుకున్నా కూడా లుక్ చాలా హెవీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. మీకు వీడియోలో ఎలాగైతే కనిపిస్తుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందండి శారీ. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 4800. సో మనకి అద్దా కాంబినేషన్ వచ్చేసి సేమ్ జెడ్ బ్లాక్ షేడ్ అనండి. బార్డర్స్లో వచ్చేసరికి మనకి కనకాంబరం షేడ్ కొంచెం దగ్గరగా ఉంది. చాలా మంచి డిఫరెంట్ టోన్ ఆఫ్ షేడ్. సో మీరు ఏ షేడ్ తీసుకున్నా కూడా అస్సలు డిసప్పాయింట్ అవసరం లేదు. ఎందుకంటే రెండు షేడ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. చాలా బాగున్నాయి యాక్చువల్గా శారీస్. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా జామ్దాని వీవింగ్తో ఫినిష్ అయింది. చాలా ఫైన్గా ఉందండి. ఫినిషింగ్ కూడా చాలా మంచి ఫైన్గా ఉంది. జామ్దాని వీవింగ్ అంటే ఏదో మనకి డిఫరెంట్ వేస్లో ఉంటుంది, బట్ చాలా ఫైన్గా ఫినిష్ అయింది. మొత్తం కూడా క్రీపర్ డిజైన్, దట్టు కూడా మనకి మల్టీ కలర్లో చేశారు. ఈ ఫ్లవర్స్ కానీ అవన్నీ కూడా కలర్స్ కూడా చాలా బాగా వచ్చాయి. చూడండి అవుట్కమ్ మీకు వీడియోలో ఎలాగైతే కనిపిస్తుందో అలాగే ఉంది. అండ్ బార్డర్స్ వచ్చేసి 5 to 6 ఇంచ్ ఆఫ్ సాటిన్ బార్డర్ వచ్చింది. మిడిల్లో కూడా మనకి ఇలా క్రీపర్లా వచ్చింది. అండ్ బార్డర్ని హైలైట్ చేస్తూ ఇది గద్వాల్ ఫినిషింగ్ తోటి టెంపుల్ స్టైల్లో జెరీ వీవింగ్ వచ్చింది. సో ఇంకెక్కడా తగ్గలేదన్నమాట. బార్డర్ కూడా మనకి మధ్యలో కూడా వచ్చేసింది జెరీ వీవింగ్. మళ్ళీ అది ఎక్కడ తక్కువైపోద్దో అని ఇలా టెంపుల్ బార్డర్ కూడా వచ్చేసింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు నెక్స్ట్ లెవెల్లో వచ్చాయండి శారీ అవుట్కమ్స్ అయితే. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్. మీకు శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. చాలా మంచి రిచ్ లుక్ ఉంది శారీ అయితే. అండ్ బోత్ సైడ్ బార్డర్ కూడా ఇలాగే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంది. ఇంత ఫినిషింగ్ వచ్చింది కాబట్టి మేబీ వెయిట్ ఉండొచ్చేమో అని అనుకోవచ్చు. అసలు వెయిట్ లేదండి, చాలా లైట్ వెయిట్లో ఉంది. అండ్ పళ్ళు పోర్షన్లో వచ్చేసి మనకి ఇలా లగ్డీ పట్టి పళ్ళు వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. స్లీవ్స్కి జెరీ బార్డర్ ఇచ్చారు. ఇటేపు సాటిన్ పట్టా బార్డర్ కూడా ఇచ్చారు. సో ఇలా వస్తుంది. మంచి కనకాంబరం షేడ్ అనుకోండి, అలా ఉంది కలర్ అయితే. సో జెడ్ బ్లాక్ షేడ్ విత్ కనకాంబరం షేడ్. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్. మీకు ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 4800. సో నెక్స్ట్ వచ్చేసి టసర్ జార్జెట్ చూపిస్తానండి. ప్రీవియస్గా మీకు చూపించిన ఫ్యాబ్రిక్ వచ్చి కాసా సిల్క్, ప్యూర్ కాసా సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తుంది. ఇది మనకి టసర్ జార్జెట్, ప్యూర్ టసర్ జార్జెట్. దీనిలో కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ డిజైన్స్ కూడా చాలా మంచి డిజైన్స్ అండి. మనం రెగ్యులర్గా చూపించే శారీసే, ఐ మీన్ చూపించే ఫ్యాబ్రికే, బట్ రెస్పాన్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తారు టసర్ జార్జెట్ శారీస్కి. ప్రీవియస్గా కూడా చాలామంది తీసుకున్నారండి. సో ఈ షేడ్ వచ్చేసి మనకి మంచి బ్లూ అంటే ఇంకా బ్లూ అనమాట, అంతే. మీకు వీడియోలో ఎలాగైతే కనిపిస్తుందో అలాగే ఉంది. అండ్ బార్డర్స్లో వచ్చేసి పెద్ద బార్డర్స్ కావాలి, కొంచెం బాగా మంచి రిచ్ లుక్ ఉండాలి అనుకుంటే కూడా చూస్ చేసుకోవచ్చు. దగ్గరగా మీకు 15 to 20 ఇంచ్ బార్డర్ ఉంటుంది. జెరీ వీవింగ్ కూడా చూడండి, చిన్ని ఫ్లవర్ డిజైన్ దగ్గరగా వచ్చిందనమాట. దీనిలోనే మళ్ళీ మనకి మీనాకారీ డిజైన్ కూడా జెరీ వీవింగ్ వచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్లో కూడా చెక్స్ వచ్చాయండి, సెల్ఫ్గా చెక్స్ వచ్చాయి. మీనాకారీ బూటీస్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ సిల్వర్ గోల్డ్ జెరీ వీవింగ్ బూటీస్ ఉన్నాయి. ఈ సైడ్ బార్డర్ వచ్చి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ బార్డర్. దీనిలో కూడా మీనాకారీ స్టైల్ జెరీ వీవింగ్ అయితే వచ్చింది. జస్ట్ ఒకసారి జూమ్ చేసుకొని చూడండి, మీకు ఎంత వర్క్ జరిగింది, వర్క్మెన్షిప్ అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే మీకు ఇలా ఉంటుందండి. చాలా మంచి రిచ్ లుక్ ఉంది శారీ అయితే. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, రిచ్ జెరీ వీవింగ్ పళ్ళు. బ్లౌజ్ కూడా మనకి సేమ్ టస్సర్ జార్జెట్ ఫ్యాబ్రికే. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బోర్డర్. ఇది మనకి లైట్ బ్లూ వస్తుంది, డార్క్ బ్లూ విత్ లైట్ బ్లూ షేడ్ తోటి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్ అయితే వస్తుంది అనమాట. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 3800. సో ఈ కాంబినేషన్ వచ్చేసి మనకి మంచి బ్రైట్ రోజ్ పింక్ షేడ్లో ఉంది, హాట్ పింక్ కాదు,
కొంచెం రోజ్ పింక్ ఆ షేడ్లో ఉందండి. బార్డర్స్లో వచ్చేసరికి బేబీ పింక్ టోన్ షేడ్లో ఉంది. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. అండ్ ఈ సైడ్ బార్డర్ వచ్చేసి ముందు బార్డర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ బార్డర్ మీనాకారి స్టైల్లో వచ్చింది పైన బార్డర్. కింద బార్డర్ వచ్చేసి మనకి ఒక 15 to 20 ఇంచ్ వరకు బార్డర్ వచ్చిందండి. చక్కగా చిన్ని చిన్ని ఫ్లవర్స్, మీనాకారి ఫ్లవర్స్ అంతా కూడా చాలా హెవీ లుక్ ఉంది శారీ అయితే. అండ్ మిడిల్ పోర్షన్లో వచ్చేసరికి చెక్స్ ప్యాటర్న్లో వచ్చింది. ఫ్యాబ్రిక్లోనే సెల్ఫ్గా చెక్స్ ఉన్నాయి ఈ డిజైన్కి అయితే. సిల్వర్ అండ్ గోల్డ్ జరీ వీవింగ్ వచ్చింది. మీనాకారి బుటీస్ తోటి దగ్గరగా హైలైట్ అయింది. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. మనకి ఇలా రిచ్ జరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చి దిస్ ఈజ్ ద బ్లౌజ్. దీనిలో ఈ ఫ్యాబ్రిక్లో కూడా మనకి చెక్స్ వచ్చాయి. స్లీవ్స్కి వచ్చేసరికి జరీ బార్డర్. చెక్స్ ఇన్ ద సెన్స్ సెల్ఫ్ చెక్స్, ఫ్యాబ్రిక్లోనే మనకి చెక్స్ లాగా వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. జెరీ చెక్స్ కాదు, ఫ్యాబ్రిక్లో మనకి థ్రెడ్ చెక్స్ టైప్లో వచ్చింది. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 3800. ఈ కాంబినేషన్ వచ్చేసి మనకి బ్లాక్ విత్ బ్లూయిష్ గ్రే షేడ్ అండి. ఈ షేడ్ కూడా గ్రే అంటే గ్రే కాదు, కొంచెం బ్లూ టోన్ ఆఫ్ గ్రే షేడ్లో ఉంది. కాంట్రాస్ట్ కాంబినేషన్ కూడా చాలా రేర్ కలర్ కాంబినేషన్ అండి. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చెక్స్ లాగా వచ్చింది, సెల్ఫ్ చెక్స్ వచ్చాయి. అండ్ బూటీస్ కూడా ప్రీమియం గోల్డ్ జరీ వివింగ్తో ఫినిష్ అయింది. ఇక్కడ వచ్చి మనకి మీనాకారి బూటీస్ స్టైల్లో వచ్చిందనమాట. గ్రీన్, గ్రే షేడ్ అలా మీనాకారి బూటీస్ అయితే ఆల్టర్నేటివ్గా వచ్చాయి. అండ్ బార్డర్స్ వచ్చేసి పైన బార్డర్ మొత్తం కూడా మీనాకారి స్టైల్లో వచ్చిందండి. ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ బార్డర్. కింద సైడ్ వచ్చేసి మనకి దగ్గరగా ఒక 15 to 20 ఇంచ్ వరకు కూడా జెరీ బార్డర్ అయితే వచ్చింది. చాలా మంచి రిచ్ లుక్ ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. అండ్ పళ్ళు మీరు ఎలాగన్నా వేసుకోవచ్చు, ట్రాన్స్పరెన్సీ ఏముండదు, లేదు దగ్గరగా ప్లీట్స్ పెట్టుకున్నా కూడా చాలా మంచి రిచ్ లుక్ ఉంటుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. కాంట్రాస్ట్లో గ్రేష్ బ్లూ షేడ్లో ఉందండి. మంచి రిచ్ జరీ వీవింగ్ పళ్ళు. బ్యాక్ సైడ్ కూడా చూడండి, మీకు అస్సలు పోగులు రావటం కానీ అలాగే ఏమి ఉండదు. మంచి ప్రీమియం క్వాలిటీలో ఉంది, అసలు ఇరిటేషన్ కానీ ఏమి ఉండదండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. చెక్స్ వచ్చి సెల్ఫ్ చెక్స్, స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బోర్డర్. కాంట్రాస్ట్లో బ్లూయిష్ గ్రే షేడ్లో ఉంది. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్. మీరు ప్లీట్స్ పెట్టుకున్న శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 3800. సో ఈ శారీస్ కూడా మనకి ప్యూర్ టస్సర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. దీనిలో ఏంటంటే మనకి యాంటిక్ జరీ వీవింగ్ ఫినిషింగ్ ఉంటుంది. మీకు యూజువల్గా హ్యాండ్లూమ్స్లో ప్యూర్ కడ్డీ జార్జెట్స్లో చూస్తారు కదా, మీకు ఏ టైప్ ఆఫ్ జరీ వీవింగ్ ఉంటుందో అదే ఎగ్జాక్ట్ టైప్ ఆఫ్ అదే కలర్ కాంబినేషన్స్, ఐ మీన్ ఆ టైప్ ఆఫ్ కలర్ తోటే మనకి జరీ వీవింగ్ అయితే ఈ పర్టికులర్ డిజైన్స్లో వస్తుంది. సో మీకు ప్యూర్ కడ్డీ జార్జెట్స్లో ఆ టైప్ ఆఫ్ జరీ వీవింగ్ కావాలనుకుంటే డెఫినెట్గా చూస్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మంచి రిచ్ లుక్ ఉంటుందండి. శారీ కూడా చాలా మంచి రిచ్ లుక్ ఉంటుంది. చాలా క్లాసీగా ఉంటాయి శారీస్ అయితే. మంచి పింక్, హాట్ పింక్ షేడ్. యాక్చువల్గా మనం ఇవి ఈ డిజైన్స్ కానీ, ఈ కలర్ కాంబినేషన్స్ కానీ, యాజ్ వెల్ యాజ్ ఈ ఫ్యాబ్రిక్లో కానీ ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాము. సో చాలామంది ఇష్టపడే శారీస్ ఇవి. సో మంచి హాట్ పింక్ షేడ్ విత్ బాటిల్ గ్రీన్ షేడ్తో ఫినిష్ అయింది. దట్టు కూడా మీకు ప్యూర్ కడ్డీస్లో, ప్యూర్ కడ్డీ జార్జెట్స్లో యాంటిక్ జరీ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంటుందండి. ఈ పైన బార్డర్ వచ్చేసి 3 ఇంచ్ ఆఫ్ బార్డర్. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా క్రీపర్ వీవింగ్ వచ్చింది చూడండి. చక్క దగ్గరగా కూడా నిండుగా ఉంది శారీ కూడా. మంచి బ్రైట్ హాట్ పింక్ షేడ్. బార్డర్స్లో వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ షేడ్తో ఫినిష్ అయింది. ఒక 6 to 7 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే వచ్చింది అనమాట. చాలా ఫైన్గా ఉంటుంది శారీ. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది చక్క ప్లీట్స్ పెట్టుకుంటే. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా మనకి రిచ్ జరీ వీవింగ్ పళ్ళు యాంటిక్ జరీలో వచ్చింది. బ్లౌజ్ కూడా మనకి టస్సా జార్జెట్ ఫినిషింగ్ వస్తుంది. స్లీవ్స్కి వచ్చేసరికి జరీ బార్డర్ అండ్ మొత్తం ఫ్యాబ్రిక్ మీద చిన్ని బుటీస్ అనమాట. యాంటిక్ జరీతో ఫినిష్ అయింది. సో ఇలా ఉంటుంది శారీ లుక్ అయితే. సో చక్క ప్లీట్స్ పెట్టుకున్నా కూడా శారీ బాగుంటుంది. దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 3800. ఇది కూడా మనకి టస్సా జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. అండ్ డార్క్ నేవీ బ్లూ షేడ్లో ఉంది. మిడిల్ పోర్షన్లో వచ్చేసరికి డార్క్ నేవీ బ్లూ అండి. మీకు కొంచెం దగ్గరగా బ్లాక్ లాగా అనిపించవచ్చు, బట్ డార్క్ నేవీ బ్లూ. అండ్ బార్డర్స్లో వచ్చేసరికి మనకి చింతపిక్క కలర్ ఉంది. యాక్చువల్గా మనకి ఏంటంటే
కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఎప్పుడు ఉండే యూజువల్ కాంబినేషన్ కాకుండా మనకు రెండు కూడా బ్రైటర్ టోన్స్ ఇవ్వడం వల్ల చాలా బ్యూటిఫుల్గా ఉంది. దాని మీద యాంటిక్ జరీ వచ్చింది, దానివల్ల ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలా యాంటిక్ జరీ క్రీపర్ డిజైన్ వచ్చింది. చక్కగా దగ్గరగా వీవ్ అయిందండి. ప్రీవియస్గా చూపించిన డిజైన్ ఈ డిజైన్ కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉన్నాయి. ఒక్కో డిజైన్ ఉంటుంది. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి ఇలా 6 to 7 ఇంచ్ ఆఫ్ బార్డర్ యాంటిక్ జెరీ వివింగ్. మీకు ప్యూర్ కడ్డీ జార్జెట్స్లో ఏ టైప్ ఆఫ్ ఫినిషింగ్ ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలా ఉందండి. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి మీకు కొంచెం దగ్గరగా జూమ్ చేసుకొని చూడండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇలా రిచ్ జెరీ వీవింగ్ పళ్ళు, టాజల్స్ వచ్చాయి. బ్లౌజ్ కూడా చెప్పాను కదా మీకు, అంటే మీకు అర్థమవుతుందని చెప్తున్నా, డార్క్ చింతపిక్క కలర్లో ఉందన్నమాట. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్, మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం కూడా చిన్ని బుటీస్ వచ్చాను. ఇంకా అసలు ఏం అవసరం లేదు, జస్ట్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని వేయించుకున్నా చాలా క్లాసీగా ఉంటాయి శారీస్. దిస్ ఈజ్ ద అవుట్లుక్, మంచి రిచ్ లుక్ ఉంది. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 3800. సో ఇది కూడా మనకి డార్క్ ప్యారెట్ గ్రీన్ షేడ్ విత్ డార్క్ పర్పుల్ షేడ్తో ఫినిష్ అయిందండి. పర్పుల్ మీద మనకి యాంటిక్ జరీ కూడా చాలా బాగా కనిపిస్తుంది చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా క్రీపర్ డిజైన్ మనకి యాంటిక్ జరీతో ఫినిష్ అయిందనమాట. ఈ సైడ్ బార్డర్ వచ్చేసి ఒక 3 ఇంచ్ ఆఫ్ బార్డర్, 3 to 4 ఇంచ్ ఉంటుంది. మొత్తం కూడా యాంటిక్ జరీతో ఫినిష్ అయిందండి. మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ కడ్డీ జార్జెట్స్లో ఏ టైప్ ఆఫ్ జరీ ఫినిషింగ్ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఒక 8 to 9 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే వచ్చింది. చక్కగా చిన్ని ప్యారెట్స్ డిజైన్, క్రీపర్ డిజైన్తో చాలా ఫైన్గా ఉందన్నమాట. సో బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నిండుగా నీట్గా, అసలు మనకి థ్రెడ్స్ అన్లాక్ అవ్వకుండా చాలా నీట్గా ఫైన్గా ఫినిష్ చేశారు. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, రిచ్ జెరీ వీవింగ్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి చిన్ని బూటీస్ వచ్చాయి. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బోర్డర్, డార్క్ పర్పుల్ అండి, అసలు ఎంతకన్నా మంచి పర్పుల్ ఉండదు, అంత బాగుంది యాక్చువల్గా. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 3800. సో ఇది కూడా మనకి మంచి రేర్ కాంబినేషన్ అండి, మంచి జెడ్ బ్లాక్ షేడ్ విత్ ప్యారెట్ గ్రీన్ షేడ్తో ఫినిష్ అయింది. సో యాంటిక్ జెరీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ద శారీ కూడా మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ కడ్డీ జార్జెట్స్లో ఏ టైప్ ఆఫ్ జెరీ ఫినిషింగ్ ఉంటుందో అదే జెరీ ఫినిషింగ్ మొత్తం కూడా ఆల్ ఓవర్ ద శారీ మనకి ఇలాగా జెరీ వీవింగ్తో చక్క చిన్ని క్రీపర్ డిజైన్తో వచ్చింది. మొత్తం శారీ మొత్తం కూడా ఉందన్నమాట, దగ్గరగా ఉంది. బార్డర్స్ ఇవి వచ్చేసి మనకి సేమ్ ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే వచ్చింది ఈ డిజైన్లో. 5 to 6 ఇంచ్ ఆఫ్ బార్డర్, ఒక 6 ఇంచ్ అనుకోండి, 6 ఇంచ్ ఆఫ్ బార్డర్ బోత్ సైడ్స్ కూడా చక్కగా మంచి కాంబినేషన్ కూడా, కాంట్రాస్ట్లో వచ్చిన కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. జెడ్ బ్లాక్ విత్ ప్యారెట్ గ్రీన్ మనకి రేర్గా కనిపిస్తాయండి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, రిచ్ జెరీ వీవింగ్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్, చిన్ని బుటీస్ వచ్చాయి బ్లౌజ్ మీద. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బోర్డర్. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. ఇంకా మీరు వేరే ఏ బ్లౌజ్ వేసినా కూడా మ్యాచ్ అవ్వదు, ఎందుకంటే మనకు ఆ జెరీ ఫినిషింగ్ అలా ఉందన్నమాట. మనకి బయట ఫ్యాబ్రిక్ స్టోర్లో తీసుకున్నా కూడా జెరీ మ్యాచ్ అవ్వదండి, అంత రేర్గా ఉంది జెరీ. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 3800. సో మనకి టసర్ జార్జెట్స్లోనే కొంచెం మనకి వీవింగ్ తక్కువ, ఐ మీన్ కొంచెం మనకి బడ్జెట్ రేంజ్లో, ఇంకా కొంచెం మనకి బడ్జెట్ రేంజ్లో కావాలి అనుకుంటే కనుక ఇవి చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్స్లో ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ లుక్ కూడా మనకి మంచి రిచ్ లుక్ ఉంటుందండి, బడ్జెట్ రేంజ్లోనే వస్తాయి. సో మంచి ఆరెంజ్ షేడ్ అండి, ప్రాపర్ ఆరెంజ్ షేడ్లో ఉంది. బార్డర్స్ వచ్చేసి డార్క్ బ్రౌన్ షేడ్, బార్డర్ హెవీగా వచ్చింది చూడండి. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా క్రీపర్ యాజ్ వెల్ యాజ్ చిన్ని ఫ్లవర్ బూటీ డిజైన్ వచ్చింది. బోత్ సైడ్స్ కూడా సేమ్ ఇంచ్ ఆఫ్ బార్డర్ వచ్చింది, ఒక 6 ఇంచ్ ఆఫ్ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్ని బుటీ వీవింగ్ అయితే వచ్చింది. జస్ట్ ఒకసారి జూమ్ చేసుకొని చూడండి, కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ కూడా డ్యూయల్ టోన్ ఆఫ్ షేడ్స్, కల్నేత షేడ్స్లోనే ఉన్నాయి. బ్రైట్ టోన్ ఆఫ్ షేడ్స్, చాలా మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది, రిచ్ జెరీ వీవింగ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్ అనమాట, ప్లెయిన్ బ్లౌజ్, స్లీవ్స్కి వచ్చి జెరీ బార్డర్.
రెండు కూడా డార్క్ కాంబినేషన్స్ అండి. ఆరెంజ్ అంటే మరీ ఏంటంటే డార్క్ ఆరెంజ్ కాదు, అలాగని మరీ లైట్ ఆరెంజ్ కాదు, చాలా సోబర్గా ఉంది కలర్. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. బాగుంది యాక్చువల్ కలర్. సో దీని ప్రైస్ వచ్చేసి 2450. సో ఈ కాంబినేషన్ వచ్చేసి మనకి డార్క్ పర్పుల్ షేడ్ అండ్ ఏం కలర్ అంటారు, గ్రీనే, సీ గ్రీనా, సీ గ్రీన్ కాంబినేషన్లో ఉందండి. చాలా బాగుంది, చాలా మంచి రేర్ కాంబినేషన్. కాంట్రాస్ట్లో ఇచ్చింది కూడా చాలా బాగుంది యాక్చువల్గా. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్న చిన్ని బుటీ డిజైన్ అయితే వచ్చింది. అండ్ బార్డర్స్ అటు ఇటు కూడా 6 ఇంచ్ ఆఫ్ బార్డర్ అండి. క్రీపర్ డిజైన్, చిన్న చిన్ని బర్డ్స్ డిజైన్ తోటి హైలైట్ ఉంది యాక్చువల్. బార్డర్లో కూడా క్రీపర్ రావడం వల్ల చాలా హైలైట్గా ఉంది. ఇలా పెట్టుకొని చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఉందో. చాలా ఫైన్ ఫినిషింగ్ ఉంది, మొత్తం కూడా ప్రీమియం క్వాలిటీలో ఉందండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, రిచ్ జెరీ వీవింగ్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్, స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బోర్డర్. కలర్ కాంబినేషన్ కూడా రేర్ కాంబినేషన్ అండి, మన వార్డ్రోబ్లో ఉండే కలర్ కాంబినేషన్ కాదు, బాగా పేర్ చేశారు. దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 2450. మనకి మంచి బ్రైట్ గోల్డెన్ ఎల్లో షేడ్ విత్ బ్రౌన్ షేడ్తో ఫినిష్ అయిందండి. ఎల్లో కూడా చాలా బాగుంది యాక్చువల్గా, మనకి హల్దీస్కి వాటికి బాగా యూజ్ అయ్యే కలర్. మస్టర్డ్ ఎల్లో షేడ్లో ఉంది. మస్టర్డ్ ఎల్లో అంటే యాక్చువల్గా షైన్ ఉంది కాబట్టి గోల్డెన్ ఎల్లో అంటున్నాను. బాగుంది యాక్చువల్గా, కలర్ షేడ్ అయితే చాలా బాగుంది. అండ్ బార్డర్స్ అటు ఇటు కూడా 6 ఇంచ్ ఆఫ్ బార్డర్, జస్ట్ అలా క్రీపర్ డిజైన్ చక్కగా నిండుగా రావడం వల్ల చాలా యూనిక్గా ఉంది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్న చిన్ని బుటీ డిజైన్స్ అయితే వచ్చాయి. మీకు ఇది కూడా బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. మీకు ఇలా జెరీ వీవింగ్ కూడా చాలా ఫైన్గా ఫినిష్ అయింది, సాఫ్ట్ జెరీ యూజ్ చేశారు. అసలు మీకు ఫంక్షన్కి వేసుకున్నా కూడా ఇరిటేషన్ రావడం అలాగే ఏమి ఉండదు. మీరు డిజైన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది, బ్లౌజ్ డిజైన్ చేసుకున్న దాన్ని బట్టి మనకు లుక్ అనేది వేరీ అవుద్ది. ఒక బడ్జెట్ ప్రైస్లోనే హెవీగా ఉందండి శారీ. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, పళ్ళు వచ్చేసి మనకి ఇలా రిచ్ జెరీ వీవింగ్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి డార్క్ బ్రౌన్ షేడ్ అండి. కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఈ సెట్లో వచ్చినాయి. అండ్ బ్రౌన్కి స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్ అనమాట. సో దిస్ ఈస్ ద ఓవరాల్ లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 2450. సో చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మంచి రిచ్ లుక్ ఉన్న పార్టీ వేర్ శారీస్ అండి. సో మీకు ఏదైనా శారీ నచ్చితే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. అండ్ మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.